నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. నేను బ్రహ్మిణి. వెల్కమ్ టు బీఆర్కే ది ఫస్ట్ ఎడిషన్. ముందుగా వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మెయిన్ తెలంగాణకు సంబంధించి ఈనాడు పేపర్లో కనుక చూసుకున్నట్లయితే ఇక ప్రభుత్వ ఆమోదంతోనే కాళేశ్వరం పనులు, బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదే, తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకనే మేడిగడ్డకు అంటూ కూడా ఒక ప్రధాన అంశంగా హెడ్లైన్గా రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ ఆమోదంతో మాత్రమే కాళేశ్వరం అనేది కూడా పనులు జరిపించారు. నిన్న అయితే కేసీఆర్ అయితే మాజీ సీఎం కేసీఆర్ని అయితే విచారించడం జరిగింది. నేపథ్యంలోనే ఇవన్నీ మాట్లాడడం జరిగిందనమాట. అలాగే సాంకేతిక సిఫారసు ఉంది, సుందీల్లా అన్నారం స్థలాల మార్పు, అవేవి రాజకీయ నిర్ణయాలు కాదు. విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ వాంగ్మూలత ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యం బాగలేదని బహిరంగ విచారణ వద్దన్న కూడా మాజీ సీఎం అయితే చెప్పారు. ఇక ఇన్ కెమెరా విచారణ నిర్వహించిన జస్టిస్ ఘోష్. ఇక డీటెయిల్ గా చూసుకుందాం. ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణాల్లో ప్రతి పని కూడా ప్రభుత్వం మంత్రివర్గం ఆమోదంతోనే చేపట్టినట్లు మాజీ ముఖ్యమంత్రి భరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కు తెలిపారు. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం ఇంజనీర్లదని స్పష్టం చేశారు. బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలను సాంకేతిక బృందమే నిర్ణయించిందని కూడా చెప్పారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, తర్వాత అన్నారం, సుందిల బ్యారేజీ సిపిజి నేపథ్యంలో వీటి నిర్మాణాలపై విచారణకు ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఎదుట బుధవారం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కమిషన్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వచ్చిన కేసీఆర్ నేరుగా జస్టిస్ పిసి ఘోష్ ఛాంబర్కు వెళ్లి ఆయననైతే కలవడం జరిగింది. ఇక కమిషన్ బహిరంగ విచారణకు పరిమిత సంఖ్యలో మీడియా ప్రతినిధులను అలాగే కమిషన్లోని వివిధ విభాగాల ఇంజనీర్లను అనుమతించారు. కానీ 11 గంటల 45 నిమిషాలకైతే కమిషన్ కార్యదర్శి వచ్చి ఇక కేసీఆర్ జలుబు కారణంగా వ్యక్తిగతంగా విచారణకు జరపాలనైతే కోరడం జరిగింది. అలాగే దీనికి కమిషన్ అంగీకరించినందున అందరూ వెళ్లిపోవాలని కూడా సూచించారు. ఇక కేసీఆర్ విజ్ఞప్తి మేరకు జస్టిస్ పిసి ఘోష్ అప్పటికప్పుడు ఇన్ కెమెరా విచారణకు నిర్ణయించినట్లు తెలిసింది. 12 గంటల 5 నిమిషాలకు జస్టిస్ ఘోష్ విచారణ ప్రారంభించారు. సుమారు 50 నిమిషాల పాటు విచారణ జరగగా కమిషన్ 18 ప్రశ్నలు అడిగినట్లుగా తెలిసింది. ఇక తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకు మార్పునకు కారణాలు, 3 బ్యారేజీల నిర్మాణాలకు అనుమతులు, అన్నారం, సుందిల్లా నిర్మాణాల స్థలాల్లో మార్పులు, బ్యారేజీల నీటి నిల్వ చేయమన్నది ఎవరు, అలాగే కార్పొరేషన్ ఏర్పాటు, రుణాలు తిరిగి చెల్లింపు తదితర ప్రశ్నలైతే కమిషన్ వేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. రైట్. ఇక కాళేశ్వరం పనులకు సంబంధించి ప్రభుత్వ అనుమతితోనే, ప్రభుత్వ ఆమోదంతోనే ఇవన్నీ జరిగినాయని చెప్పేసి కూడా విచారణ కమిషన్ ఎదుట కేసీఆర్ అయితే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం బాగాలేదు, బహిరంగ విచారణ వద్దు అని చెప్పేసి కూడా మాజీ సీఎం అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటికప్పుడు ఇన్ కెమెరా విచారణ కూడా నిర్వహించింది జస్టిస్ ఘోష్ అనే చెప్పుకోవాలి. ఇక తెలంగాణలో ప్రధానాంశంగా అయితే ఇదే ఉందని చూసుకోవాలి. ఇక రైట్. ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్తే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా సేమ్ నీటి నిల్వ నిర్ణయం అధికారం మొత్తం అధికారులదే అంటూ కూడా కేసీఆర్ మాట్లాడింది. మరో పేపర్లో కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించిన హెడ్లైన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. రైట్. డీటెయిల్గా చూసుకుందాం. పంప్ హౌస్ హెడ్కు తాకేంత వరకు నీటిని వారే నిల్వ చేశారు. నేను ఆదేశాలు ఇవ్వలేదు. ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు 280 కోట్ల నిధులు విడుదల చేశాం. వినియోగించే అధికారులకును వారికే ఇచ్చాం. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం కేబినెట్దే. స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైంది. నిధుల సమీకరణకి ఇరిగేషన్ కార్పొరేషన్ ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం. వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు. పిసి ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ చెప్పడం జరిగింది. ఇక మాజీ సీఎం పై కమిషన్ ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం, ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్ 50 నిమిషాల పాటు కొనసాగిన విచారణ. రైట్. ఇక తెలంగాణకు సంబంధించి ప్రధాన అంశంగా మెయిన్గా చెప్పుకోవాలి అంటే కనుక నిన్న జరిగినటువంటి కేసీఆర్ విచారణకు సంబంధించి కూడా ప్రశ్నల వర్షం అయితే కురిపించింది అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి సంబంధించి విశ్లేషణ, వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ అనలిస్ట్ బండారి రామ్మోహన్ రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి బండారి రామ్మోహన్ రావు గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక చూసుకోవచ్చు. నిన్న చూసుకున్నట్లయితే గనక కేసీఆర్ కాళేశ్వరానికి సంబంధించి ఎట్టకేలకు హాజరయ్యారు. సిటీ విచారణ ముందు కూడా హాజరయ్యి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ప్రధానాంశంగా ఆంధ్రజ్యోతి ఈనాడైతే అదే తీసుకుపోయిందనమాట. దీనిపై మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి కేసీఆర్ హాజరైనప్పటి నుంచి? అమ్మా, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ఫస్ట్ ఎడిషన్ నమస్కారం. ఎందుకంటే నిన్న తెలంగాణ వ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా నిన్న ఇది ఒక హెడ్లైన్స్. పిసి ఘోష్ కమిషన్ ఎవరు బిగ్ బాస్ అని ఇప్పటిదాకా కలవరించింది వరకు చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఇంజనీర్ కూడా దీని వెనక ఉన్నారు, బిగ్ బాస్ ఎవరు అని మాట్లాడింది. ప్రతి ప్రశ్నకు ప్రతి వాడిని ఆ ప్రశ్న అడిగింది. మొత్తం మీద బిగ్ బాస్ ఎదురయ్యారు. వారితో
ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అడ్వకేట్ ని కనుక ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లీగలే కనుక ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ నిన్న నిర్వహించారు. మీరు అన్నట్టు 18 ప్రశ్నలు అడిగారు. 18 ప్రశ్నల్లో బేసిక్సే ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే నువ్వు అవినీతి చేసినావా అవినీతి చేయలేదా ఈ ప్రశ్న కాదు. కాన్వాస్ పెద్దగా తీసుకున్నాడు, కాన్వాయ్ పెద్దది తీసుకున్నాడు. ఎందుకంటే ఒక చిత్రపటం పెద్దది తీసుకుంటే మొత్తం కాళేశ్వరం విషయం అర్థం అవుతుంది. నీటి కష్టం తెలిసిన వారికి నీటి కష్టం తెలిసినట్టే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ ఒకటే కాదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అక్కడి నుంచి ఎల్లంపల్లి, అట్లా మిడ్మానేరు మొత్తం మీద మనకు బస్వాపూర్, భువనగిరి దగ్గర బస్వాపూర్ ఆనకట్ట దాకా, అంటే మనకు ఏదైతే రిజర్వాయర్ దాకా కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవన్నీ సమాహారం. ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో సబ్స్టేషన్లు, ఎన్నో సొరంగాలు, ఇన్ని వేల కిలోమీటర్ల 1800 కిలోమీటర్ల మన కాలువలు ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం. అందులో ఒక బ్యారేజ్ లో ఒక 2 పిల్లలు కుంగిపోయినట్టు మొత్తం విచారణ మొదలైంది. నా ఉద్దేశం ఏంటంటే ఇందులో ఇంకా కొంత విస్తృతంగా విచారించారు అనుకుంటున్నాను నేను. దీనివల్ల మంచి క్లారిటీ వస్తుంది. మొదటిదాకా రాజకీయ నాయకుల ప్రమేయం, రాజకీయ నాయకులు విచారించకపోవడం వల్ల సగం పార్టీ బొమ్మ బొరుసలో సగమే తెలిసింది కనుక ఇప్పుడు ఏమైందంటే ఇది కూడా తెలుస్తుంది. అంటే ఉదాహరణకు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాడు సాక్షాత్ ఆనాడు ముఖ్యమంత్రి, వాడి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాడు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారు, వీళ్ళందరినీ విచారించడం వల్ల ఏమైందంటే ప్రభుత్వంలో ఏం జరిగింది ప్రజలు తెలిసే అవకాశం వచ్చింది. మొదటిదాకా ఇంజనీర్లు, దోపిడీ, దొంగతనము, అవినీతి వీటి మీదే పోయింది మొత్తం అంత విచారణ. కానీ ఇప్పుడు ఏమైందంటే విస్తృతంగా విచారించడానికి అవకాశం వచ్చింది. ముఖ్యంగా ప్రాణహిత చేవెళ్ళ అనే పేరు మార్చి తమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మార్చడం దగ్గర నుంచి, అంటే మా తాతలు ముగ్గురు అన్నట్టు ఈ మొత్తం ప్రాజెక్టు మొదటి నుంచి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది చెప్పే అవకాశం రాజకీయ నాయకత్వానికి, ముఖ్యంగా ఆనాడు అధికారంలో ఉన్న 2 కేబినెట్ మంత్రులు, అట్లాగే ఆనాడు ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. మంచిది అంటున్నాను. అంటే ప్రజలకు వాస్తవాలు తెలవడానికి ఈ విచారణలో వీళ్ళ ముగ్గురిని పిలవడం మంచిదే. మొదట్లో చాలా రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మమ్మల్ని పిలవడం అవసరమా, ముఖ్యమంత్రిని సాక్షాత్ పిలుస్తారా అనే విమర్శలు తెరబడుతూ వీళ్ళని పిలవడం వల్ల వాళ్ళ వెర్షన్ చెప్పుకునే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఉరిశిక్ష వేసేవాడికి కూడా నీ చివరికి వరకు ఏమంటారు. అట్లాగే విచారణలో వాళ్ళని పార్టీ చేయకుండా తీర్పు ఇవ్వడం సరైనది కాదు కనుక ఆనాటి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న 2 వచ్చారు. నా అభ్యంతరం ఏంటంటే ఇంకొకరిని కూడా పిలిచేది ఉండే, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆనాడు ఇది మన ఈ కీలక నిర్ణయాల భాగస్వామి కనుక నిర్ణయం జరగలేదు అని వారు వేరే, అంటే వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా ఒక వెర్షన్ చెప్తున్నారు కనుక ఇప్పటికైనా కమిషన్ వారిని పిలవాలి. పిలిస్తే ఇంకా సమగ్రంగా వస్తుంది. అంటే ఆయన ఇంకొక వెర్షన్ చెప్తున్నాడు, అంటే కేబినెట్ తీర్మానం కాలేదని, సబ్ కమిటీలకు ఈ చర్చ రాలేదని, మేడిగడ్డ మార్చడానికి, అంటే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడానికి అవసరమైన నిర్ణయం ఏది మేము తీసుకోలేదని చెప్పి, మిగతా ప్రాజెక్టుల విషయం ఇది ఉంది అని చెప్పి ఆయన పూర్తిగా ఈటల రాజేందర్ గారికి, అట్లాగే హరీష్ రావు గారి వెర్షన్ పూర్తి విరుద్ధంగా చెప్తున్నారు కనుక దాని మీద ఆయనను కూడా పిలిస్తే బాగుంటది. ఆయనే స్వయంగా అన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అవసరమైతే నేనే సూమోటోగా పోతాను. ఇప్పుడు ఆయన సూమోటోగా పోతారా లేకుంటే కమిషన్ పిలుస్తుందని ఇంకొక ప్రశ్న. ఇక నిన్న వారు అడిగిన 18 ప్రశ్నలు ఇన్కమ్ ప్రొసీడింగ్ లో బేసిక్స్ నుంచి మొదలు పెట్టారు. అంటే తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చారు, స్పష్టమైన సమాధానం కేసీఆర్ గారు ఇచ్చారు. సమస్య లేదు, ఎందుకు మార్చడం అంటే అక్కడ మహారాష్ట్రతోని 152 మీటర్లకు వాళ్ళు అనుమతించలేదు. ఆనాడు 2014 కన్నా ముందు అటు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నది, రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉంది, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది. ఆ 2007లో ప్రారంభించిన ఈ ప్రాణహిత చేవేళ్ల తర్వాత అంబేద్కర్ సుజల స్రవంతి అనే ప్రాజెక్ట్ ఏదో పేరు మార్చారు కనుక దాని విషయంలో 152 మీటర్ల నుంచి 145 మీటర్లకే కంట్రోల్ కమ్మన్నారు. ఆ మిగతా 7 మీటర్ల ఎత్తు తక్కువ చేయమన్నారు కనుక నీటి అందుబాటులో లేదని రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వాలు కింద నుంచి మీద దాకా డబుల్ ఇంజన్ సర్కార్ గా ట్రిపుల్ ఇంజన్ సర్కార్ 2 సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ మరి ఎందుకు ఆనాడు కాలేదు. 7 ఏళ్ల తర్వాత మేము దాని సానుకూలంగా తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కనుక అప్పుడు మనోహర్ దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కాన్స్టిట్యున్సీ ఇప్పుడు తమ్మిడిహట్టి పక్కన అవతల పక్క ఆయన కాన్స్టిట్యున్సీ. నేను ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాను, స్పష్టంగా నేను ఇక్కడ కానకట్ట వద్దన్నాను, అయినా సరే ఉంటాను కొట్టి 145 మీటర్లకే పరిమితం కమ్మన్నాను కనుక నేను ఇప్పుడు మీతో కాంప్రమైజ్ అయిపోయి నేను ఒప్పుకుంటే ప్రజలు నన్ను ఏమంటారు, లాలూచి పడ్డారంటారు కదా. మీరు అవసరమైతే మేము మొదటి నుంచి అంటున్న 145 మీటర్లకి పరిమితం కండి, లేదంటారు 152 అయితే ఇక్కడ కట్టుకోవద్దని చెప్పి ఆయన కరాఖండికి చెప్పడం. కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్ర బొంబాయి వెళ్ళి అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్ ఇది మన
మహారాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం ఇవన్నీ కూడా నిన్న చర్చకు వచ్చినాయి. నిన్న పూర్తిగా వాస్తవాలు వెల్లడైనాయి అని అంటున్నాను. ఇక క్యాబినెట్ నిర్ణయం ఉందా లేదా ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు అంటున్నాం. ఈ మాట అంటున్నాను కొంచెం పరుషంగా అంటున్నాం. ఎందుకంటే ఎందుకు పిచ్చి ప్రశ్నలు అంటున్నానంటే క్యాబినెట్ నిర్ణయం ఉన్నదా లేదా మనకు ఇప్పుడు ఏ ప్రభుత్వం శాశ్వతం కదా రావిణి గారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వం నుంచి తెప్పించుకుంటే రికార్డు దొరుకుతుంది కదా. ఆయన ఏం తీర్మానం అయింది, ఏ డేటు, ఏ రోజు తీర్మానం చేశారు, ఏ రోజు క్యాబినెట్ సమావేశం అయింది, ఇవన్నీ దొరుకుతాయి. కానీ మంచిది ఏమైందంటే గతంలో ఈటల రాజేందర్ గారు అదే చెప్పారు. క్యాబినెట్ సమిష్టి నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం, పార్టీలు వేరైనా సరే. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఏమో బీఆర్ఎస్ లో ఉన్నాడు, మన బీజేపీలో ఉన్నాడు, హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు సబ్ కమిటీలో మంత్రివర్గ సబ్ కమిటీలో, ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా, మూడు పార్టీల్లో ఉన్నా జరిగింది మాత్రం వాస్తవం అవుతుంది కదా. కమిషన్ ముందు క్యాబినెట్ తీర్మానాల గురించి వాటి గురించి ఒక బుక్లెట్ వారు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఇది మంచి పరిణామం. ప్రజలకు బ్లాక్ అండ్ వైట్ లో ఏమి నిజాలనే తేల్చింది. దీనివల్ల పీసీ ఘోష్ కూడా ఒక సమగ్రమైన వివరణ ఇచ్చినట్టు అయింది. దాని ద్వారా మంచి తీర్పే వస్తుందని నేను అనుకుంటున్నాను.